హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో ఈరోజు మనము తెలంగాణ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్లో ఇంగ్లీష్ బుక్లో ఉన్నటువంటి 11th లెసన్ షార్ట్ స్టోరీలో ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనే లెసన్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఈ లెసన్ ముఖ్యంగా దేని గురించి తెలుపుతుందంటే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అంటే నిజాయితీగా ఉండడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటివి అనేది తెలుపుతుంది అనమాట. యాక్చువల్గా ద షార్ట్ సైటెడ్ బ్రదర్ అనే దాన్ని ఆథర్ ఎవరూ లేరు, ఇదొక ఫోక్లోర్. ఈ ఫోక్లోర్ అంటే ఏంటంటే జానపద కథ. ఈ జానపద కథలు మన ఇండియాలో కానీ ప్రతి కంట్రీలో ఉంటాయన్నమాట. అంటే ఏంటిది, మన అమ్మమ్మలు కానీ నాన్న కానీ అమ్మ కానీ ఒక మనకు నీతి వాక్యాలు కానీ లేదా గోస్ట్ స్టోరీస్ కానీ ఇట్లా అల్లినటువంటి కథలు చాలా చక్కగా మనకు చెప్తా ఉంటారు అనమాట. బుద్ధుడి కథలు కానీ, అక్బర్ బీర్బల్ కథలు కానీ, తెనాలి రామకృష్ణ కథలు కానీ ఆ కోవకు చెందినటువంటి ఒక స్టోరీ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా, లైఫ్లో చాలా ఉపయోగపడేటటువంటి లెసన్ అనమాట. ఏంటి ఈ లెసన్? ఈ లెసన్ గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇది మన ఇండియాలో కూడా ఉంటుంది, బట్ ఎక్కువగా ఇది మన చైనాలో ఎక్కువగా వినిపించేటటువంటి ఒక జానపదం అనమాట, ఒక ఫోక్లోర్ అనమాట. ఈ కథలో ఏముంటుందంటే ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ మనకు తెలుపుతుంది. ఒక ముగ్గురు బ్రదర్స్ ఉంటారనమాట. ఎక్కడ ఉంటారు వీళ్ళు? చైనాలో ఒక టౌన్లో నివసిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఒక షాప్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ముగ్గురికి కూడా సరిగ్గా కనపడదు. ఓకే, షార్ట్ సైట్ అంటే కాస్త దగ్గరగా ఉన్నాయి మాత్రమే బ్లర్గా చూడగలరు అనమాట, దూరంగా ఉన్న వాటిని అస్సలు చూడలేరు. ఓకే, సో ఏజ్డ్ సెంట్రల్ క్యారెక్టర్ ఏంటిది? షార్ట్ సైటెడ్. వాళ్ళకి సరిగ్గా కనపడదు. వాళ్ళు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా. మెంటల్లీ అని ఎందుకు అంటున్నానంటే నేను చూస్తాను చూడండి. ఒకవేళ మన ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదన్నా లోపం ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని, మన టీంలో కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడేలాగా చూడాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ముగ్గురు ఆ షాప్ని రన్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ పెద్దవాడు షాప్కి మేనేజ్మెంట్ అంతా చూసుకుంటూ ఉంటాడు అనమాట. కానీ ఒకరోజు ఏం చేస్తాడంటే చిన్నవాడు వచ్చేసరికి ఒక ప్రపోజ్ పెడతాడు. అన్నయ్య, పెద్దన్నయ్య, నీకు సరిగ్గా కనబడట్లేదు, నీకు సరిగ్గా కనపడకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే మన ఫైనాన్స్ అంతా మనం కోల్పోతున్నాం, మన డబ్బులన్నీ మనం కోల్పోతున్నాం, వచ్చేవాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు నీ యొక్క దృష్టి లోపాన్ని, అంటే నీకు సరిగ్గా కనపడదు కాబట్టి అని అతను ఏమంటాడంటే నాకు ఇచ్చేసే ఈ ఫైనాన్స్ మ్యాటర్ అని నేను చూసుకుంటాను అని అంటాడు అనమాట. ఎప్పుడైతే ఇలా అంటూ డిస్కషన్ జరుగుతూ ఉంటుందో రెండో వాడు వస్తాడు. రెండో వాడు వచ్చి అదేదో అక్కడికి నీకేదో బాగా కనిపిస్తున్నట్టు, ఓకే, సో నీకు కూడా సరిగ్గా కనపడదు కదా, ఒకవేళ విజనే మ్యాటర్ అయితే, అంటే ఎవరు బాగా చూస్తే వాళ్ళకే ఫైనాన్స్ మ్యాటర్స్ తీసుకోవాలి, అంటే వాళ్ళే ఇంటి షాప్ యొక్క సో ఆ డబ్బులు కలెక్షన్ కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే అప్పుడు నాకే ఇవ్వాలి ఆబ్వియస్లీ, ఎందుకు నాకే బాగా కనపడుతుంది మీ ఇద్దరికంటే అని చెప్పేసి రెండో వాడు అంటాడు అనమాట. సో ఇప్పుడు చిన్నగా ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ పెద్దవాడికి, నడిపివాడికి, చిన్నవాడికి. సో ఇప్పుడు ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తారు. రే ఇదంతా కాదు, పెద్దవాడు చెప్తాడనమాట. సో మన ఏరియాలో అన్ని ఊర్లలో మానిస్ట్రీ అంటే ఆశ్రమం, ఒక మఠం ఎలాగైతే ఉందో మన ఊర్లో కూడా ఒక మఠాన్ని కడతా ఉన్నారు. రేపు ఆ మఠాన్ని ప్రారంభించబోతున్నారు, ఆ మానిస్ట్రీని ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడ ప్రతి మానిస్ట్రీకి ఆ గేట్వే ఏదైతే ముఖద్వారం ఉంటుందో దాని మీద ఒక శిలాపలకం పెట్టడం ఆనవాయితీ. టాబ్లెట్ పెడతారు, ఆ టాబ్లెట్ మీద ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, అంటే చెక్కబడి ఉంటుంది. ఏదో ఒక కొటేషనో స్లోగనో లేదంటే ఒక నీతి వాక్యమో చెప్తారు. మన ముగ్గురం ఒక ఒప్పందానికి వద్దాము. మన ముగ్గురం రేపు ఆ గేట్వే దగ్గరికి వెళ్ళి కాస్త దూరం నుంచి ఎవరైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా దాన్ని చదవగలుగుతారో, ఎవరైతే స్ట్రెయిన్ తీసుకోకుండా చదువుతారో వాళ్ళకే విజన్ బాగున్నట్టు వాళ్ళే మనము తీసుకుందాము, ఫైనాన్స్ మ్యాటర్ వాళ్ళకే అప్పచెప్పాలి అని చెప్తాడు అనమాట. సో అప్పుడు వీళ్ళ ముగ్గురికి తెలుసు, అందరూ అగ్రీ చేస్తారు, అందరూ అగ్రీ చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ముగ్గురికి తెలుసు ఏమని, ముగ్గురు చదవలేరని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారంటే ఒకడికి తెలియకుండా ఒకడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ మానిస్ట్రీ దగ్గరికి వెళ్తారు, ఆ మఠం దగ్గరికి వెళ్తారు. ఆ మఠం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పెద్దవాడు వెళ్తాడు అనమాట. పెద్దవాడు వెళ్ళి అడుగుతాడు ఏమని, అక్కడ ఉన్నటువంటి అప్పుడే ఆ మఠం దగ్గరికి వెళ్ళగానే ఒక మాంక్ బయటకు వస్తాడు. ఆ మాంక్ తోటి కాసేపు ముచ్చట్లు పెట్టి అడుగుతాడు అనమాట. సార్, నేను ఇప్పుడు రేపు మీరు ఇక్కడ ఒక శిలాఫలకం పెట్టబోతున్నారు కదా, అయితే ఏమేమి ఉంటుంది దాని మీద అని మెల్లగా అతనికి మాటలు చెప్పి అడుగుతాడు అనమాట.
అప్పుడు అతను ఆ మాంక్ చెప్తాడు, ఏమని చెప్తాడు, సో మేము రేపు పెట్టబోయేటటువంటి శిలాపలక మీద టాబ్లెట్ మీద ఏం రాసి ఉంటుందంటే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్, అంటే ఏంటిది, ఎల్లప్పుడూ కూడా నిజాయితీగానే ఉండు అని కొటేషన్ ఉంటుందండి అని చెప్తాడు అనమాట. సో హీ ఈజ్ వెరీ హ్యాపీ, ఎందుకు, తనకి తెలిసిపోయింది టుమారో హీ విల్ రీడ్ వితౌట్ ఎనీ ఫియర్, అంటే చదవచ్చు అని చెప్పేసి హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ కేమ్ బ్యాక్. సో అతను వచ్చేస్తాడు అనమాట. సో ఇతను పెద్దవాడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో తర్వాత చిన్నవాడు రెండో వాడు కూడా వెళ్తాడు అనమాట. రెండో వాడు కూడా వెళ్ళి వాడు కూడా సేమ్ అక్కడ అదంతా చూసి ఆ మాంక్ దగ్గరికి వెళ్ళగానే సేమ్ అడుగుతాడు ఆ మాంక్ని, సార్ ఇట్లా దాని మీద ఏముంటుందో నాకు ఈగర్గా ఉంది తెలుసుకోవాలంటే. అప్పుడు ఆ మాంక్ అంటాడు అనమాట, అందరికీ అది తెలుసుకోవాలని ఆతృతనే ఉంది, అంటే వాళ్ళ అన్న వచ్చిందని చెప్పడు కానీ ఏంటో క్యూరియాసిటీ, అందరు అదే తెలుసుకోవాలని అనుకుంటున్నారు అని చెప్పేసి మాంక్ చెప్తాడు. ఏమని చెప్తాడు, ఫస్ట్ వాడికి చెప్పినట్టుగానే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్ అని చెప్తాడు అనమాట. సో రెండో వాడు కదా కాస్త తెలివి ఎక్కువ ఉంటుంది కదా, సో మేబీ మా అన్న ఇది చదివిండు అనుకొని ఇంకేమన్నా చదవాలి కాస్త చిన్నగా ఉన్నదని చెప్పేసి ఇంకేమన్నా ఉందా అని అడిగితే దా బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్ అనే ఆ కొటేషన్ చుట్టూ ఫ్లవరీ బార్డర్ ఉంది అని చెప్తాడు అనమాట. ఓకే, పూలమాల లాంటి ఒక బార్డర్ని మేము డెకరేట్గా చెక్కాము అని చెప్తాడు అనమాట. రెండో వాడు హీఈస్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకు, నాకు బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్ అనేది తెలిసింది, దాంతోపాటు దాని చుట్టూ ఏముందో కూడా నాకు తెలిసింది అని చెప్పేసి హీఈస్ వెరీ హ్యాపీ అనమాట. అతను కూడా రెండో వాడు కూడా హ్యాపీగా వస్తాడు. మళ్ళీ సేమ్ మూడో వాడు కూడా మళ్ళీ ఒకరికి తెలియకుండా మూడో వాడు కూడా వచ్చేస్తాడు అనమాట. మూడో వాడు కూడా వచ్చి సేమ్ స్టోరీ అంతా అడుగుతాడు, సేమ్ దాని మీద ఆ టాబ్లెట్ మీద ఏముందని అడగగానే సేమ్ చెప్తాడు, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్ అని ఉంది అని చెప్తాడు అనమాట. సేమ్ దాంతో పాటు ఫ్లవరీ బార్డర్ ఉందని చెప్తాడు. చిన్నవాడు కదా, వీడికి కాస్త ఇంకే అటికతేలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకేమన్నా ఉందా అని అడిగితే అప్పుడు అతను చెప్తాడు అనమాట, ఏముంది, వాంగ్ లీ అనేటటువంటి డోనర్ పేరు కూడా దాని కింద ఉంది అని చెప్తాడు అనమాట. డోనర్ పేరు కూడా మేము చేర్చాము అని చెప్తాడు. సో అప్పుడు చిన్నవాడు కూడా హీఈస్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకు, వీడికి చాలా విషయాలు తెలిస్తాయి అనమాట. అందరూ ఇంటికి వచ్చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. మార్నింగ్ అందరు వెళ్ళి ఆ గుమ్మం ముందు నిల్చొని ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఎక్కడైతే గజస్తంభం ఉంటుందో గజస్తంభానికి డోర్ వేకి కాస్త డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఒక కరెక్ట్గా మన మనుషులు ఏదైతే విజన్ సరిగ్గా చూడగలరో అంత డిస్టెన్స్ నుంచి చదవడం స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ పెద్దవాడు చదువుతాడు అనమాట. పెద్దవాడు చదవగానే ఏమని చదువుతాడు, తెలుసు వీడికి ఏంది ఆల్రెడీ ఏముందో అక్కడ తెలుసు కాబట్టి తడుముకోకుండా చదువుతాడు. బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్ అని చదువుతాడు అనమాట. చదవగానే హీఈస్ వెరీ హ్యాపీ. అప్పుడు రెండో వాడు వస్తాడు. రెండో వాడు వచ్చి, ఓహో పర్లేదన్నా, నేను అనుకున్న దానికంటే నీకు బాగానే కనిపిస్తుంది ఎటకారంగా అంతే, కానీ అదే చూస్తున్నావా ఇంకేమన్నా చూస్తున్నావా అని అంటాడు. ఇంకేముంది, ఇంకేం లేదే, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్ అని ఉంది కదా అని చెప్పేసి ఇటు తడుముకుంటాడు. ఇంకేముందో వాడికి కనపడదు కదా. అప్పుడు రెండో వాడు వస్తాడు. రెండో వాడు వచ్చి దర్జాగా హుందాగా, సో వాడు చదువుతాడు, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్ విత్ ఫ్లవర్ బార్డర్స్. ఓకే, దాని చుట్టూ ఫ్లవరీ బార్డర్ ఉంది, నీకు కనపడట్లేదా అన్నా అని అంటాడు అనమాట. అప్పుడు పెద్దన్న, అరే ఏమో నాకు నిజంగానే కనపడతలేదని తల దించుకుంటాడు అనమాట. రెండో వాడు హీఈస్ వెరీ వెరీ హ్యాపీ అనమాట, ఎందుకు, వాళ్ళ అన్నకంటే ఇంకెక్కువగా చూశాడు అనమాట. సో అప్పుడు మూడో వాడు వస్తాడు. మూడో వాడు వచ్చి, ఓహో మీరు బాగా చదువుతున్నారే, నేను అనుకున్న దానికంటే మీకు మంచిగానే కనబడుతుంది, మీ విజన్ బాగానే ఉంది, కానీ నా అంత మాత్రం కాదన్నో అని చెప్తాడు అనమాట అప్పుడు మనవాడు. సో అప్పుడు రెండో వాడికి కూడా షాక్ అనమాట, ఏంది వీడు ఇట్లా అంటాడు అని చెప్పేసి. అదే కనిపిస్తుందా, ఫ్లవర్ బార్డరే కనిపిస్తుందా, ఇంకేమన్నా కనిపిస్తుందా అంటాడు. ఇంకేం కనిపిస్తుంది, ఇంకేం లేదన్నట్టుగా వాడు తెల్లమొహం వేస్తాడు అనమాట. అప్పుడు మూడో బ్రదర్ చదువుతాడు. మూడో బ్రదర్ చదివి, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్, దాని చుట్టూ ఫ్లవరీ బార్డర్ ఉంది, దాని కింద డోనర్స్ నేమ్ ఉంది, వాంగ్ లీ కనబడట్లేదన్నా అని అంటాడు అనమాట. వాంగ్ లీ అనేటటువంటి డోనర్స్ నేమ్ ఉంది, నీకు కనబడట్లేదన్నా అని చెప్తాడు అనమాట. అప్పుడు పెద్దవాడు రెండో వాడు షాక్ అయిపోతాడు అనమాట. షాక్ అయిపోయి కాస్త తల దించుకున్నట్టు, బహుశా మా తమ్ముడికే ఇంకెక్కువ కనిపిస్తుందేమో మా చిన్నవాడికి అన్నట్టుగా తల దించుకుంటారు. సో అప్పుడు చిన్నవాడు అమిత ఈ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో ట్రయాంప్, పెద్ద విక్టరీ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతాడు అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఫీల్ అవుతాడో వాళ్ళందరూ ఒకరు ఇట్లా డిస్కషన్ అవుతూ ఉండగానే ఆ మాన్స్ట్రీ నుంచి, గేట్వే నుంచి ఒక మాంక్ బయటికి వస్తాడు. ఎవరు ఆ మాంక్ అంటే లాస్ట్ నైట్ వీరు ఎవరితోటైతే డిస్కషన్ చేశారో ఆ మాంకే ఇతను అనమాట. అతను వచ్చి ఈ ముగ్గురు వంక చూసి, ఓహో మీరు ఎంత బుద్ధిగా వచ్చారే, మీకెంత ఆతృత, మీకు ఇక్కడ ఉన్నది తెలుసుకోవడానికి అని చెప్పేసి అడగగానే, కాకపోతే మీరు ఆ శిలాపలక మీద ఏముందో తెలుసుకోవాలని మీకు చాలా ఆతృత ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ మేము లాస్ట్ నైట్ దాన్ని పెట్టలేకపోయాము,
మీరు రేపు రండి, రేపు పెడతాము, ఇంకా మేము పెట్టలేదు అని చెప్తాడనమాట. సో అప్పుడు ముగ్గురు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని తెల్ల మొహాలు వేస్తారు. ఎందుకు? అసలు అక్కడ లేనే లేదు. లేకపోయినా మనోళ్ళు ఏం చేశారు, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్ అని, ఫ్లవర్ బార్డర్ అని, డోనర్స్ నేమ్ వ్యాంగ్లీ అని చెప్పేసి మనోళ్ళు వాళ్ళకు పెద్దగా తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తారనమాట. సో దీని ద్వారా ఏమర్థమైందంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఒకరిని ఒకరు చీట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ ముగ్గురు మోసపోయారనమాట. అంటే ఈ కథ ద్వారా మనకు చెప్పేటటువంటి నీతి ఏంటంటే వాళ్ళు పేరుకే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్ అనేది చదివారు కానీ దాన్ని పాటించలేదు అనమాట. అంటే నీతులు చెప్పడం కాదు, పాటించాలి. ఎట్ ద సేమ్ టైం ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీగా ఉన్నవాడికి విజయం అనేది ఎప్పుడు కూడా వరిస్తుంది అని చెప్పేదే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఒకవేళ కరెక్ట్గా గమనిస్తే ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద టూ మీనింగ్స్. ఏంటి? మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు బోత్ సెంట్రల్ క్యారెక్టర్స్ వేర్ వెరీ షార్ట్ సైటెడ్, బోత్ ఫిజికల్లీ అంటే ఏంటంటే వాళ్ళకు దూరంగా ఉన్నది కనపడదు, అది ఫిజికల్లీ, అండ్ మెంటల్లీ అన్నాడు చూడండి. మెంటల్లీ అంటే ఏంటంటే షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అంటే దీనికి ఇంకొక మీనింగ్ ఏంటంటే వాళ్ళు దూరదృష్టి లేదనమాట. దూరదృష్టి అంటే ఏంటంటే భవిష్యత్తుని చూడలేకపోతున్నారు అనేది. వాళ్ళ ముగ్గురికి సరిగ్గా కనపడదని వాళ్ళ ముగ్గురికి తెలుసు. వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు చీట్ చేసుకుంటే బయటోడు వచ్చి వాళ్ళని ఈజీగా చీట్ చేస్తాడని వాళ్ళకి తెలుసు. అలా కాకుండా ముగ్గురు ఒకరికొకరు కనుక సహాయం చేసుకొని ఉంటే వాళ్ళని ఎవ్వరూ మోసం చేయరు. వాళ్ళ ఫైనాన్స్ అంతా వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఈక్వల్గా షేర్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది అర్థం కాక వాళ్ళకి ఈ దూరదృష్టి లేక, ఈ ఫ్యూచరిస్టిక్ వ్యూ లేక వాళ్ళు ఏం చేశారు, ముగ్గురు కూడా ఒకరినొకరు చీట్ చేసుకోవాలని ఫైనల్గా ఆ ముగ్గురు చీట్ అయిపోయారు అనమాట. సో ఇది ఈ లెసన్ యొక్క సమ్మరీ ఆర్ కంప్లీట్ లెసన్ అనమాట. ఇందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈజ్ ద టైటిల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ యాప్ట్ ఫర్ ది స్టోరీ ఎక్స్ప్లెయిన్. ఏమంటున్నాడంటే ఈ టైటిల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్ అనేది ఈ లెసన్కి యాప్ట్గా సూట్ అయిందా, సరిగ్గా సూట్ అయిందా అని అడుగుతారు అనమాట. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. మీరు రాయాల్సి ఉంటుంది ఒక 100 వర్డ్స్, 100 నుంచి 120 వర్డ్స్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి హౌ డిడ్ ద 3 బ్రదర్స్ ట్రై టు అవుట్ స్మార్ట్ వన్ అనదర్. ఏ విధంగా ఆ ముగ్గురు బ్రదరు ఒకరిని ఒకరు అవుట్ స్మార్ట్, వాళ్ళే తెలివైన వాళ్ళుగా ఉండాలని ఏ విధంగా ఒకరినొకరు మోసం చేయాలని చూసుకున్నారు అనేది అడుగుతున్నాడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్. దానికి కూడా మీరు 100 వర్డ్స్లో 100 to 120 వర్డ్స్లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి were the brothers successful in executing their trick? Support your answer. Okay, వాళ్ళు were the brothers successful in executing their trick? వాళ్ళ యొక్క ట్రిక్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యారా? నో. సక్సెస్ అయ్యారా? వాళ్ళు ఒకరు తెలియకుండా ఒకరు వెళ్ళి చదవాలనుకున్నారు, కానీ ఫైనల్గా ఏమైంది, ముగ్గురు మోసపోయారనమాట. దీనికి కూడా మీరు లెసన్ ఒక మంచి 120 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి డస్ ద స్టోరీ సపోర్ట్ ద వాయిస్ సేయింగ్? వాయిస్ సేయింగ్ ఏంటా? వాయిస్ సేయింగ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే దాన్ని ఈ స్టోరీ సపోర్ట్ చేస్తుందా, డిస్కస్ చేయండి అంటే ఎస్. ఎప్పుడు నిజాయితీగా ఉండుంటే ఆ ముగ్గురు బ్రదర్స్ ఆ విధంగా మోసపోయే వాళ్ళు కాదనమాట. దానికి సంబంధించినటువంటి మీరు ఆన్సర్ రాయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ పీపుల్. ఓకే అండి.